హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీ అందరూ బాగున్నారు కదా. నేను కూడా బాగున్నాను, లిటిల్ బెటర్ దెన్ యెస్టర్డే. నిన్న ద్వారకా తిరుమల ట్రిప్ది వీడియో పెట్టాను కదా, సో దాని కంటిన్యూషన్ ఇది. 11 to 2 మంచిగా నిద్రపోయి 2 to 3 ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఇల్లంతా చాలా చిందరవందర గందరగోళంగా ఉందన్నమాట. మంచిగా పడుకున్నానని అక్కడ చెప్తున్నాను. బ్రేక్ఫాస్ట్ తిని కార్న్ఫ్లేక్స్ బౌల్ పప్పు అక్కడే పెట్టేసి బుక్ ఓపెన్లోనే వదిలేసి వెళ్ళిపోయింది. నేను ఇంకేం సర్దలేదు. నేను నా ఫోకస్ అంతా కూడా బ్యాగ్స్ అన్ప్యాక్ చేయడం, బట్టలు ఉతకడం, ఆరేయడం, ఆ 2 సైకిల్స్ అయ్యాయి. ఇంకా ఏదో ఇంట్లో వాళ్ళకి ఫుడ్ పెట్టాలి కాబట్టి పొంగల్ చేశాను, బాక్స్ ఇచ్చేసాను. మా ప్రణవ్యకి హాలిడే, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది తను మా తమ్ముడు కొడుకుతో ఆడుకోవడానికి. సో దాని లంచ్ అక్కడే, ఇంకా నాకు లంచ్ పని లేదు. ఏమీ సర్దకుండా అన్నీ ఓపెన్గా పడేశాను. యాక్చువల్గా ట్యూస్డే నా ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ ఉంది, ఫేస్ ప్యాక్ వేసుకుందామని ఇక్కడ పెట్టా, వేసుకోకుండానే పడుకున్నా. మా గెట్ టుగెదర్ కాస్త నా కాళ్ళ వాపులు అవి ఉండడంతో వాళ్ళే పాపం బుధవారం వెళ్దాంలే అని చెప్పారు. సో ఇవైతే ఇప్పుడు సర్దుకోవాలి. మంచి మత్తు నిద్రలో ఉన్నానని చెప్తున్నాను అనమాట. వాయిస్ ఓవర్ ఇచ్చా కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్స్ వల్ల చాలా డిస్టర్బెన్స్ వచ్చేసింది. మోరోవర్ నా జుట్టు చాలా పాడైపోయింది. మీరు నన్ను లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి చూస్తున్న వాళ్ళైతే మీకు తెలుసు, చాలా మంచి హెయిర్ ఉండేది. షార్ట్ లెంత్ మార్చుకుంటూ ఉన్నా కూడా నేను వాల్యూమ్ ఉండేది. ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి బోర్ వాటర్ వల్ల అంట్ల పీచు అయినా ఇంకా మా స్క్రబ్బర్ కొంచెం బాగుందండి నా జుట్టు కంటే. సరే ఎలాగో ప్రణవ్య గుండు, మా హస్బెండ్ కూడా నేను ఇచ్చేస్తా అనుకున్నారు కదా అని చెప్పి ఆ జుట్టు చక్కగా అల్లుకొని రబ్బర్ బ్యాండ్ ఎంత ఉందో ఆ లెంత్కి ఇచ్చేసాను. ఇప్పుడైతే మొత్తం ఇంతే, పిడికెడు మిగిలింది. దీన్ని ఇంక నేనేం కట్ చేయించను. ఇక్కడ చూడ్డానికి అన్ఈవెన్గా ఉంది కానీ వెనకాల జడ వేసుకుంటే నార్మల్గానే ఉంది. చూసారా, బేసిక్గా నా వస్తువులు నా కబోర్డ్ వరకు అయితే నేను నీట్గా పెట్టుకుంటా. మా ఇంట్లో మిగతా ఇద్దరి సంగతి నేను చెప్పను, అది చెప్పకూడదు, అది సమంజసం కాదు. సో ఇప్పుడు అవన్నీ క్లీనప్ చేసుకోవాలి. 1/2 అవర్లో ఎంత చేశానో ఇక్కడ కూడా షేర్ చేస్తాను. చేస్తున్నదంతా షూట్ చేయలేదండి, ఎందుకంటే మళ్ళీ నేను ఇటు ట్రైపాడ్ జరపడంలో టైం పట్టేస్తుంది. సో ఫస్ట్ అయితే నాకు బెడ్రూమ్ ఎప్పుడు నీట్గా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి, లేకపోతే నాకు చికాక్గా తోచదు అనమాట ఇంకా. సో ఇక్కడైతే ఈ ట్రే అంతా గ్రీజీగా ఉంది, ఇది మార్చేద్దామని స్టీల్ది పెట్టాను. టిష్యూ పేపర్ వేసేసి ఆయిల్ క్యాన్ కూడా ఖాళీ అవుతుంది కాబట్టి అది కప్లోకి తీసేసుకొని హాట్ వాటర్ మా మేడ్ వచ్చే టైంకి పోసి ఉంచితే క్లీన్ అయిపోతుంది. పాల ప్యాకెట్ మార్నింగ్ వచ్చింది కాచలేదు, సో అది కాచుకుంటూ ఇక్కడ ఇడ్లీకి పోయకుండా దోశకి మటుకు పోసాను. ఈ 3-4 డేస్ స్కూలే కదా, మళ్ళీ మంచిగా నెక్స్ట్ వీక్కి ఇడ్లీ దోశ చేయొచ్చులే అని. అండ్ డిన్నర్కి అరటికాయ ఫ్రై చేసి రసం అండ్ రైస్ చేసుకుందాం అన్నట్లు మార్నింగ్ చేస్తానని తీసా, ఇంకా వాళ్ళు ఎవరు తినమన్నారని ఈవినింగ్కి షిఫ్ట్ చేశాను. సో బాటిల్లో అంతా ఎంటీ చేసి ఇందులోకి పెట్టేసుకున్నాను. ఈ రెండో దాంట్లో చిన్నది గానుగ నూనె అని మా ఇంట్లో వాళ్ళు దాన్ని రైస్లో తింటారు, మనం అంతా నెయ్యి బ్యాచ్లే అండి. ఏంటి ఇక్కడ ఏమైనా సున్నుండలు చేస్తున్నాను అనుకుంటున్నారా? మీరు అనుకోరులే, ఊరికే నేను అన్నా కానీ అది మట్టని ఈజీగా తెలుస్తుంది. మట్టి తెచ్చుకుని కొంచెంగా ఉంది నా దగ్గర బ్యాగ్లో, దాంట్లో ఎరువు కోకోపీట్ మిక్స్ చేసుకున్నాను. మన పర్స్లేన్ అని అంటారు కదా, ఈ గడ్డి గులాబీల్లో ఒక రకం, అది 9 o'clock ఫ్లవర్ అని కొంతమంది అంటారు. అది ఓన్లీ పొద్దున్న విచ్చుకొని సాయంత్రానికి క్లోజ్ అవుతుంది, 9 to 5 దాని టైమింగ్స్. అది కూడా మంచి గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ అన్నీ రెడీ చేసుకుని నేను ద్వారకా తిరుమలలో మేము స్టే చేసిన ప్లేస్లో చాలా కలర్సే ఉన్నాయి, తుంచుకుని తీసుకొచ్చాను. వాటిని ఇందులో చక్కగా నాటేద్దాము అన్నట్లు. మొత్తం అయితే మంచిగా మిక్స్ చేస్తా. చేత్తోనే చేయొచ్చు కదా అనుకుంటారేమో, నాకు ఆ మట్టి లోపలికి వెళ్ళినప్పటి నుంచి ఒకలాంటి పెయిన్ వస్తూ ఉంటుంది. ఎవరి బాధలు వాళ్ళవి, మొక్కలు ఇష్టమే కానీ దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నమాట, మట్టి పడకపోవడాలు ఇలాంటివి. సో ఇదంతా అయితే మంచిగా ఒక గరిటె పెట్టి మిక్స్ చేసుకుంటున్నాను అంతే. మన దగ్గర పాత మట్టి ఉన్న ఎరువు అవి వేసుకోవడంలో అది దానికి ఏమంటారు వాల్యూ పెరుగుతుంది, న్యూట్రియంట్స్ అవి, సో పని చేయడం మొదలు పెడుతుంది. సో మొత్తానికైతే వీటిని ఎందులో నాటాను అనుకుంటున్నారా? మీకు గుర్తుందా, వాటర్ క్యాన్స్ కట్ చేసినప్పుడు దానిపైన వచ్చాయి క్యాన్స్వి రివర్స్లో నేను ఇలాగా హోల్స్ పెట్టేసి క్యాప్స్ ఫిట్ చేసేసాను. అండ్
డ్రైనింగ్ కోసం మంచిగా హోల్స్ అయితే పెట్టాను. వీటికి బైండింగ్ వైర్స్ కట్టి హ్యాంగ్ చేయాలి గ్రిల్కి. ప్రస్తుతానికైతే బైండింగ్ వైర్ సెటప్ అంతా తీయలేదు, అటకలోనే ఉన్నాయి ఇంకా. అందుకని ఖాళీ పాట్ ఉంది, దాన్ని దీని బేస్ కింద పెట్టి ఇలా పెట్టాను అనమాట టెంపరీగా గ్రిల్ మీద. ఈ మట్టి అంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేశాను. నేను 3/4 వరకే ఫిల్ చేశాను, ఎందుకంటే 2 రీజన్స్. ఫస్ట్, ప్రస్తుతం నా దగ్గర అంత మట్టి అంత క్వాంటిటీలోనే ఉంది. సెకండ్ రీజన్, పైనుంచి మనం ఎప్పుడైనా ఏదైనా ఇవ్వాలనుకున్న దానికి ఎరువులు అవి మనకి స్పేస్ ఉండాలి. అండ్ ఇవి ఈజీగా బతికేస్తాయి అంటారు ఇలాగా చిన్న కొమ్మ పెట్టినా కూడా. అందుకని చెప్పి పొడుగ్గా ఉన్నదాన్ని 2 పార్ట్స్ 3 పార్ట్స్ కింద కట్ చేసుకుని మట్టిలో ఒక 1-2 ఇంచెస్ వేలుతో లోతు చేసేసి గుచ్చేసాను. అండ్ లక్కీలీ నా దగ్గర కొంచెం రెయిన్ వాటర్ స్టోర్ అయ్యి ఉంది ఒక చిన్న మట్టి పిడతలో, అది పోసాను అనమాట. మన సబ్స్క్రైబరే, నాకు ఫ్రెండ్, తను అడిగితే పోయొచ్చక్క ఏం కాదు, రెయిన్ వాటర్ ఇంకా యాక్చువల్లీ రూట్స్కి మంచిది అని చెప్పింది తను. సో థ్యాంక్ యూ ప్రియా. నా మొక్కల పిచ్చికి, నేను అడిగే క్వశ్చన్స్కి, నాకు తెలియని వాటన్నిటికీ ఓపిక్గా ఆన్సర్ చేస్తోంది తను. సో మొత్తానికైతే ఈ పర్స్లెన్ గడ్డి గులాబీ ఆర్ 9 o'clock ప్లాంట్ని నాటాను. ఇది నాకు చాలా ఇష్టం, నేను కొనుక్కుని మరీ వేశాను. నాకు తర్వాత తెలిసింది ఏంటంటే దీనికి వాటర్ అవసరం లేదు, 2-3 డేస్కి ఇచ్చినా వాటర్ సరిపోతుంది అని ప్రియా చెప్పింది నిన్న మొత్తం దీని గురించి. సో దీని మీద అయితే ఒక రీసెర్చ్ జరిగింది. వెల్, పాట్ని బేస్గా తీసుకుని దీన్ని ప్లేస్ చేసి గ్రిల్ మీద ఒక కార్నర్లో ఎక్కడైతే మంచి సన్లైట్ రెయిన్ వాటర్ వస్తాయో ఆ ప్లేస్లో పెట్టానన్నమాట. ఇవాళ మార్నింగ్ చక్కగా పూలు కూడా విచ్చుకున్నాయి. ఇది పోస్ట్ మ్యూజిక్ క్లాస్ డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత, డిన్నర్కి అరటికాయ ఫ్రై, రసం అండ్ రైస్ వేడివేడిగా తిన్నాం. మధ్యాహ్నం లంచ్ తినలేదు, 10 o'clockకి బ్రంచ్ కింద పొంగల్ తినేసి నేను. సో చారు పౌడర్, కూర పౌడర్ అండ్ మసాలా పౌడర్ అయిపోయాయి ఇంట్లో, అవి చేసేసుకుంటున్నాను అనమాట. 8 కల్లా పనులన్నీ అయిపోయాయి. గ్రైండర్ ఆన్ చేశాను 7:40 అలాగా. అది రన్ అయ్యేలోపు ఖాళీగా కూర్చొని యూట్యూబ్ చూడడం ఎందుకు అని చెప్పి కందిపప్పు, ధనియాలు, ఒక 1 స్పూన్ పచ్చిశనగపప్పు, నేను ఎండుమిర్చి బదులు వాము యాడ్ చేస్తా, జీలకర్ర అండ్ పెప్పర్ బాగా అడుగుకి వెళ్ళిపోయండి. అందుకే ఇక్కడ అంతా తవ్వి తీస్తున్న ఆర్కియాలజిస్ట్ లాగా బయటికి రావట్లేదు. అది చారు పొడి అయితే మిక్సీ చేసేసుకున్నాను. చాలా 1 minute ఇంగ్రీడియంట్స్ ఎదురుగా ఉంటే అయిపోతుంది. మీరు గ్రైండ్ చేసుకున్నప్పుడు మెత్తగా కావాలా కోర్స్గా కావాలా చూసుకుని గ్రైండ్ చేసేసుకోవడమే. ఇది 1 స్పూన్ వేసుకుని ఇంత చింతపండు నీళ్ళల్లో పసుపు ఉప్పు వేస్తే, టొమాటో కొత్తిమీర పేస్ట్ వేసైనా చేసుకోవచ్చు, అదొక టొమాటో రసంలా బాగుంటుంది. ఇది బేస్ రసం పౌడర్. ఇప్పుడు అసలే సీజన్ మనకి వానలు కదా, ఈవినింగ్ టైంలో తింటే హాయిగా ఉంటుంది కోల్డ్ ఉన్న వాళ్ళకి. నాకు ఇది ఈజీలీ 1 month పైనే వస్తుంది. మేము రోజు పెద్దగా ఏమీ తినం కాబట్టి దాన్ని మంచిగా ఒక 45 days దాకా సరిపోతుంది. కంటిన్యూస్గా కూర పొడి అయితే చేస్తున్నాను. అండ్ గరం మసాలా పౌడర్, నేను గరం మసాలా ఈ ఇంటికి వచ్చాక కిసాన్ జామ్ బాటిల్ అంతా చేశాను. ఆల్మోస్ట్ ఒక 10 months ఏమో వచ్చినట్టుంది. లాస్ట్ శ్రావణ మాసం టైంలోనే చేశాను యాక్చువల్లీ, వీడియో కూడా ఉండాలి. మళ్ళీ ఇప్పుడు చేసిన, మాకు అంతకంటే యూజ్ ఉండదు, రేర్గా చేస్తూ ఉంటాను కాబట్టి. సో ధనియాలు 1 cup తీసుకున్నాను. నేనైతే అలా చేస్తాను, ధనియాలు విడిగా వేయించి ఒక్కొక్కటి వేయిస్తాను టైం ఉంటే, లేదు బద్ధకంగా ఉంటే అన్నీ కలిపి వేయించేస్తాను మిగతా ఇంగ్రీడియంట్స్. నేను అనాస్ పువ్వు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, నట్మెగ్ తీసుకున్నాను, జాజికాయ, జాపత్రి అవన్నీ ఉంటాయి కదా, నట్మెగ్ని బ్రేక్ చేసుకున్నా సో దట్ మిక్సీ బ్లేడ్ పాడవకుండా. ఇవన్నీ లో ఫ్లేమ్లో వేయించేసుకుంటున్నాను. ఇల్లంతా కూడా అదొకలాంటి స్మెల్ వచ్చింది అనమాట. మా ప్రణవి ఏంటి స్మెల్ అని అడిగింది. యూజువల్లీ అది మసాలా పౌడర్తో చేసిన ఐటమ్ ఏది తినదు ఇంట్రెస్ట్గా. ఈ లోపున గ్రైండర్ కూడా అయిపోయింది. దోశపిండిని గిన్నెకి తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నెక్స్ట్ 4 days నేను డిన్నర్లో అయినా బ్రేక్ఫాస్ట్లో అయినా ఎవరైనా దోశ అనగానే టక్కుమని వేసి ఇచ్చేస్తాను. సో చల్లారిన తర్వాత మసాలా పౌడర్ కూడా ఈ విధంగా బాటిలింగ్ చేసేసుకున్నాను. వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఇలాగా పౌడర్ చేసుకుని దీన్ని ఇంకా కూల్ అవ్వాలి, అందుకే ఇంకా బాటిలింగ్ చేయలేదు. మీరేంటంటే ఇందులో చింతపండు, ఉప్పు వేసి కొంచెం పల్లీలు కూడా వేసుకుంటే ఇడ్లీ పౌడర్ కింద బాగుంటుంది. అది ఈసారి ఎప్పుడైనా నేను చేసినప్పుడు షేర్ చేస్తాను. ఇది ఇవాళ మార్నింగ్ ట్యూస్డే, దీపం పెట్టుకున్నాను చక్కగా. ఇవాళ
తమిళనాడులో ఆడి కృతిక అని చాలా పాపులర్గా చేసుకుంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. నేను నమస్కారం మాత్రం పెట్టా, బికాస్ అది మా ఇంట్లో పెద్దగా ఏం చెయ్యరని. క్యాప్సికమ్ ఉంటే ఒక 1/2 కేజీ దాన్ని రాత్రి చేసిన కూర పొడి ఉంది కదా, అది వేసి కూర చేశాను. 5 మినిట్స్లో అయిపోతుంది. ఇన్స్టెంట్ మ్యాగీ లాగా అనమాట. మనకి క్యాప్సికమ్ మగ్గడమే ముఖ్యం. మగ్గిందంటే పైనుంచి పౌడర్ జల్లామా మంచి టేస్ట్ వస్తుంది. ట్రై చేయండి. నేను మీకు రేపు వంకాయ కూర చేసి చూపిస్తాను ఇదే స్టైల్లో. అన్నీలాగా చేసుకోవచ్చు. ఒక చిన్న డ్రాగన్ ఫ్రూట్ ఉంటే అది పెట్టాను. బనానా కావాలంది, కొత్త కేసు కదా, కొత్త పిచ్చితో ఆ బనానా కూడా ఆ కేసులో పెట్టి బస్కి స్నాక్స్ పెట్టాను. 2 క్రీమ్ బిస్కెట్స్, 2 నార్మల్వి. సో ఆ 40 మినిట్స్ జర్నీ ఎప్పుడో 12:30కి అన్నం తింటుంది కదా అని జాలితో పెడితే అది కూడా అందరి మీద జాలిపడి పంచుతూ ఉంటుంది. అందుకే ఎక్స్ట్రా పెడుతూ ఉంటాను నేను. కిడ్స్ని మనము నో చెప్పకూడదు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇలాంటివే షేరింగ్ తెలుస్తుంది కదా. మొత్తానికైతే ఇది నిన్న మధ్యాహ్నం 3 నుంచి వాళ్ళ పొద్దున 8 వరకు జరిగింది మా ఇంట్లో. అసలు మా ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది ప్రణవ్య ఇంట్లో ఉంటే. సో వన్స్ స్కూల్కి వెళ్ళిపోయిందంటే చాలా ఫ్రెష్గా నీట్గా పెట్టుకుంటా. ఇంకా అసలు మీకు చాలా చూపించాను నేను. చూపిస్తే అసలు ఏడుస్తారు, ఎలా సర్దుకుంటున్నావు సుచిత్ర నువ్వు అని. That's all for today. Thank you for watching. See you in another video. Bye.